నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో అండి, చేతిలో ఒక్క పైసా కూడా మనం లేకుండా నిజంగా చాలా ఆర్థిక పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి అని అనుకున్న వాళ్ళందరూ కూడా అండి ఒక్కసారి ఈ నెంబర్ గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి వాళ్ళనైనా సరే కుబేరులని అంటే అదృష్టవంతులు చేయగలిగే శక్తివంతమైన ఒక నెంబర్ అండి. ఇది నేను చెప్పడం కాదండి, నికోలా టెస్లా అనే ఒక సైంటిస్ట్ కనిపెట్టిన ఒక విషయం. ఆ విషయాన్ని మనం ఎలా ఫాలో చేస్తే మనం కుబేరులం అవుతాం, అదృష్టవంతులం అవుతాము అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోను పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీకు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. సాధారణంగా అండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని మనం ఉపయోగిస్తున్నాము, స్విచ్ వర్డ్స్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే ఈ నెంబర్ అండి 369 అనే ఒక ఏంజల్ నెంబర్ అండి. మీ అందరికీ తెలుసు 786 కానీ లేదంటే కనుక 777 కానీ అనేక రకాల మనీ ఓరియంటెడ్గా ఉండే నెంబర్స్ అనేవి చాలా ఉన్నాయండి. అలాంటి నెంబర్స్ని మనం ఉపయోగించాము. వాటిల్లో 369 అనే ఒక నెంబరు చాలా ఒక అద్భుతమైన ఒక నెంబర్ అండి. నికోలా టెస్లా అనే ఒక సైంటిస్ట్ అండి. అతను ఒక ఫారెన్లో ఎప్పుడు కూడా అండి ఈ నెంబర్ ద్వారా చాలా విషయాలు కనిపెట్టాడు. అతను సక్సెస్ కూడా అయ్యాడండి. చాలా విషయాలను సక్సెస్ చేశాడనమాట అతను. అందువల్ల ఈ నెంబరు చాలా వరకు కూడా పరిగణలోకి వచ్చింది. చాలామంది కూడా ఉపయోగించారు. ఆ తర్వాత మీరు కూడా నెంబర్స్ మీద, ఏంజల్స్ నెంబర్ మీద నమ్మకం అనేది ఉంటే కనుక, ఫినాన్షియల్గా మనీ పరంగా మీరు ఇబ్బంది పడే వాళ్ళైతే కనుక, కష్టపడుతున్నామక రోజు కూలి చేస్తే కానీ మాకు డబ్బులు అనేది రాదు అనే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎవరైతే కనుక ఇంకా మేము ముందుకు వెళ్ళాలి, లైఫ్లో సక్సెస్ని చూడాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ నెంబర్ని ఉపయోగించండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఒక సక్సెస్ అనేది చూస్తారు. ఇతను ఏం చేసేవారు అనంటే, నికోలా టెస్లా అనే అతను ఫారెన్లో ఉన్నప్పుడు అండి తన రూమ్లో కూడా చుట్టూతా రూమ్ అంతా కూడా 369 అని చెప్పి రాసి ఉండేదంట. ఆ వాల్ అంతా కూడా రాసుకునేవారంట, స్టిక్ చేసేవారంట. ఒక పేపర్ మీద రాసి, ఒక ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ పేపర్ మీద స్టిక్ చేసేవారంట, చేతి మీద రాసుకునేవారంట. అనేక రకాలుగా ఉపయోగించి కొద్ది రోజుల్లోనే అతను అనుకున్న ఒక గొప్ప విషయాన్ని అతను సాధించారంటండి. అందువల్ల ఈరోజు మీరు ఎవరైతే కనుక ఒక మనీ పరంగా, మనీ రిలేటెడ్గా మీరు చేయాల్సిన ఒక ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారనుకోండి, ఈ 369 మేనిఫెస్టేషన్ అనేది ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఏం చేయాలి అని అంటే కనుక 369 అని ఈ నెంబర్ని కూడా మొత్తము కలిపి కూడితే మళ్ళీ 9 అనే వస్తుందండి. 9 అంటే మీ అందరికీ తెలుసు నవగ్రహాలు మనకి 9 నవగ్రహాలండి. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పచ్చు. మనకి ప్రాణాలను కాపాడే అంబులెన్స్ నెంబర్ కూడా 108 అండి. అంటే 1+8 9 కాబట్టి నిజంగా ఎలాంటి ఒక సమస్యలో ఉన్నా కూడా బయటకు తీసుకురాగలిగే శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఈ 9 అనే నెంబర్. అందువల్ల 369 అనే ఒక మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది కూడా ఈరోజు తెలుసుకుందాము. మీరు రోజు కూడా అండి పంచభూతాల సాక్షిగా మీరు ఎలా అయినా సరే ఈ నెంబర్ని మీరు ఉపయోగించవచ్చు. ఒక వాటర్ మూలంగా మీరు ఉపయోగించవచ్చు, లేదంటే ఒక పేపర్ మీద రాసైనా సరే మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు, మీరు మనసులో అయినా సరే అనుకోవచ్చు. పంచభూతాలు అంటే ఏంటంటే మనకి 5 రకాల పంచభూతాలు ఉన్నాయండి. ఈ 5 రకాల పంచభూతాల సాక్షిగా మీరు ఎలా అయినా సరే మేనిఫెస్ట్ చేయొచ్చు. మీరు రోజు కూడా రాత్రిపూట పడుకునే ముందు ఒక పేపర్ మీద 369 అనే ఒక నెంబర్ని మీరు 108 సార్లు రాయడం అనేది అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. రోజు కూడా రాస్తూ ఉండండి ఫ్రెండ్స్. నిజంగా చాలా గొప్ప మీరు ఒక గట్టి సంకల్పాన్ని మనసులో అనుకొని ఇది చేయండి. మీకు ఈ విషయం జరగాలి అని చెప్పి అనుకుంటూ మీరు రోజు కూడా 369 అనే ఒక నెంబర్ని ఒక పేపర్ మీద రాసినా సరే మీకు 3 విధాలుగా చెప్తానండి. 3 రకాల మేనిఫెస్టేషన్ చెప్తాను. అందులో మీకు ఏది వీలైతే మీరు అది ఫాలో అవ్వచ్చు. ఇలాగ ఒక పేపర్ మీద రాయటం కానీ 108 సార్లు రాయటం కానీ, లేదంటే కనుక ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. వాటర్కి చాలా వరకు కూడా అబ్జర్వ్ చేసే శక్తి అండి. మనం చెప్పే మాటలు వాటర్కి అర్థమవుతాయంటండి. ఎందుకోసం మనం చేస్తున్నాము, ఏమని అడుగుతున్నాము అనేది ప్రపంచానికి వెళ్ళి తెలియచేయగలిగే శక్తివంతమైన ఒక విషయం అండి ఇది, ఈ వాటర్తో చేసే మేనిఫెస్టేషన్. అది ఎలా చేయాలి అని అంటే, రోజు కూడా మీరు వాటర్ తాగుతూ ఉంటారు కదా, మార్నింగ్ కానీ మీరు ఎప్పుడు తాగినా సరే ఒక బాటిల్లో తాగే కంటే ఉదయాన్నే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాం, లేదంటే నైట్ పూట ఇంట్లో ఉన్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో మీరు మీ చూపుడు వేలు ఉంది కదా, మీ చూపుడు వేలుతో మీరు పెన్సిల్తోనో పెన్నుతోటో ఏమి రాయాల్సిన అవసరం లేదు. ఒక చూపుడు వేలుతో ఒట్టి వాటర్ మీద ఆ ఒట్టి వేలుతో 369 అని చెప్పి ఒక 9 సార్లు వేయండి ఫ్రెండ్స్. వేసి ఆ తర్వాత ఆ వాటర్ని మీరు తాగండి.
అలా కనుక మీరు చేస్తే అండి నిజంగా మీకు ఈ చూపుడు వేలుతో రాయటం వల్ల మీరు తొందరగా ఏమైతే రాస్తున్నారో అది అనేది మీకు బ్రెయిన్కి వెళ్ళి తొందరగా చేరుతుందండి. అందువల్ల మీరు అనుకున్న విషయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. అందువల్ల 369 అని వాటర్లో మీరు వేయండి. నేను షార్ట్స్లో చేశానండి ఈ వీడియోని. కొంతమందికి సరిగ్గా అర్థం కాలేదు, ఎలా చేయాలక్క అని అడుగుతున్నా, అందుకే క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఒట్టి వేలుతో వాటర్లో ఉరికే పైన అట్లాగా 9 సార్లు మీరు వేసి ఆ వాటర్ని మీరు తాగేసేయండి ఫ్రెండ్స్. ఇలాగా మీరు కంటిన్యూస్గా ఒక 7 డేస్ కానీ 9 డేస్ కానీ చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా మూడవ పద్ధతి, ఇది ఎలా చేయాలి అని అంటే కనుక, మీరు అక్క ఇవన్నీ నాకు చేయడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు రాత్రిపూట పడుకుంటారు కదా, మీరు పడుకోవడానికి ముందుగా భోజనం చేసేసిన తర్వాత చక్కగా రిలాక్స్గా నేను ఫోన్ అంతా కూడా ఇంకా పక్కన పెట్టేసేసి మీరు ఫోన్ మళ్ళీ కూడా తిరిగి చూడకుండా మీరు ఈ 369 మాత్రం ఇంకొక రకంగా కూడా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. అది ఎలాగానంటే పడుకొని పైన చూస్తూ ఉంటాం కదా, బెడ్ మీద పడుకున్నప్పుడు పైకి చూస్తూ గాలిలో కూడా మీరు ఒట్టి వేలుతో గాలిలో 369 అనే ఒక నెంబర్ని కూడా మీరు గాలిలో కూడా వేయచ్చు. అంటే పైన ఊరికే ఆకాశంలో 369 అనే ఒక నెంబర్ని కూడా మీరు వేయచ్చండి. ప్రపంచానికి అంత శక్తి ఉందండి. ఈ గాలి, నీరు, మీరు ఇంకా పేపర్ మీద రాసే ఈ లెటర్స్ కానీ ఇలాగా రాయటం వల్ల చక్కగా మేనిఫెస్టేషన్ చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న విషయాన్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతారండి. అంత శక్తి ఉందండి ఈ 369. 9 అంటే ఎంత శక్తివంతమైన నెంబర్ అనేది తెలుసు. ఎలాంటి విషయాలైనా సరే సాధించగలిగే శక్తిని ప్రసాదించే ఒక నెంబర్ అండి ఇది. మీరు ఒక్కసారి మేనిఫెస్టేషన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఒక 7 డేస్ నుంచి 9 డేసో 11 డేసో చేయండి. మీరు ఆ తర్వాత మీకే అలవాటైపోతుంది. నేను ఇది అనుకున్నాను, ఇది సాధించాను, మళ్ళీ ఇంకొక విషయం గురించి మళ్ళీ చేయాలన్న ఒక ఆలోచన అనేది కూడా మీకు ఖచ్చితంగా జరుగుతుందండి. మనీ పరంగానే మాత్రమే కాదండి, మీరు ఎలాంటి ఒక సక్సెస్ని చూడాలన్నా, ఎలాంటి ఒక గోల్ని మీరు చూడాలి అని అనుకున్నా కూడా ఈ మేనిఫెస్టేషన్ చాలా బాగా పనిచేస్తుంది. మీ పిల్లల కోసం చేయొచ్చు, లేదంటే కనుక మీరు పిల్లల కోసం చేసేటప్పుడు మీరు ఇలా మేనిఫెస్ట్ చేసి ఆ వాటర్తో చేసే పని అయితే కనుక పిల్లల్ని తాగమని చెప్పండి. మీరు ఆ వాటర్ మేనిఫెస్టేషన్ 369 అని చెప్పేసి వాటర్లో రాస్తాం కదా, రాసిన తర్వాత ఆ వాటర్ని మీ పిల్లలతో తాగమని చెప్పండి. ఎందువల్ల అంటే పిల్లలకి చదువు కోసం వాళ్ళకి జ్ఞాపక శక్తి సరిగ్గా ఉండటం లేదు, ఫోన్ తప్ప స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. చాలామంది మాకు మంచి రిజల్ట్ వచ్చిందని ఎన్నో మంచి కమెంట్స్ వస్తున్నాయండి. అందువల్ల మీకు ఈ నెంబర్ గురించి మళ్ళీ తెలియజేస్తున్నాను. మీరు కూడా ఎవరి కోసమైనా మీ పిల్లలు ఫారెన్లో ఉన్నారు, వాళ్ళు చేయలేను అని అనుకున్న వాళ్ళ కోసం మీరు ఒక బుక్లో మీరైనా సరే 369 అనే నెంబర్ని 108 టైమ్స్ మీరు రాయొచ్చు. మీరు పడుకునేటప్పుడు నేను చెప్పాను కదా, పైకి గాలిలో చూస్తూ అయినా సరే ఒట్టి చూపుడు వేలుతో 369 అనే రాయొచ్చు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. నమస్తే.